హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకతలు ఏమిటి, అలానే ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, తమ పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి అత్తగారింటికి ఎప్పుడు రావాలి, ఇలా పూర్తి సమాచారం అంతా వీడియోలో నేను అందిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. చైత్రమాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది, ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాఢ మాసం వస్తుంది. ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకుండా జాగ్రత్తలు పడతారు. నూతన వధువును పుట్టింటికి పంపుతారు. దీని వెనుక శాస్త్ర కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు. మరోవైపు ఈ మాసంలో వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో తీర్థయాత్రలు, భగవంతుని ప్రార్థన, మంత్రాలు పఠించడం, తపస్సు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ నెలలోనే గురు పౌర్ణమి, దేవశయన ఏకాదశి, బోనాల ఉత్సవాలు, గుప్త నవరాత్రులు వంటి ముఖ్యమైన ఉపవాస పండుగలు జరుపుకుంటారు. చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ కాలంలోనే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. అందుకే ఈ కాలంలో శుభకార్యాలు నిషేధించారు. ఆషాఢ మాసం మనకు 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీన పాడ్యమి తిథితో ప్రారంభమై ఆగస్టు 4వ తేదీన శనివారం రోజున ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి. ఆషాఢ మాసంలోని పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే లాభాలు కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంత చల్లగా మారుతుంది. అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సంక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు. ఇంతటి విశేషమైన ఈ ఆషాఢ మాసం 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి 6వ తేదీన జూలై 2024 సంవత్సరంలో శనివారం రోజున ప్రారంభమై ఆగస్టు 4వ తేదీన ఆదివారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. మనకు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి అయితే వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి అత్తగారింటికి వెళ్ళాలి అంటే మనకు ఆషాఢ మాసం జూలై 6వ తేదీ వరకు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢ మాసం అయితే ఉందండి. ఆగస్టు 5వ తేదీ 6వ తేదీన శుక్రమౌఢ్యమి అనేది త్యాగం అవుతుంది. అంటే శుక్రమౌఢ్యమి అనేది ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 5వ తేదీన 6వ తేదీన మీరు అత్తగారింటికి వెళ్ళకూడదు అండి. మనకు ఆగస్టు 7వ తేదీ నుండి మనకు శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి రోజులన్నీ చాలా మంచి రోజులు. కాబట్టి మీరు శ్రావణ మాసంలో మొదటి వారంలో 7వ తేదీన అత్తగారింటికి అయితే వెళ్ళొచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి ఇంకో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అయితే తెలుసుకున్నారు కదండి. తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share.